హలో అండి, నేను మీకు రోజు సింపుల్గా అయిపోయే టిఫిన్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. మురమరాలు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు ఇంకా శనగపప్పు వేసుకోవాలి. ఇవి వేగేలోపు మనము పుట్నాల పొడి తయారు చేసుకుందామండి. అందుకోసం మిక్సీ జార్లోకి కొద్దిగా పుట్నాలు తీసుకుంటున్నాను. ఇవి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్త పేస్ట్లా పౌడర్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ. శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు మనము మురమరాల్ని వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి ఫ్రై అయ్యనిద్దాము. ఇవి ఫ్రై అయ్యేలోపు మనము మురమరాల్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో నానబెట్టుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత క్వాంటిటీ మరమరాలు వేసుకోవాలి. వేసుకొని బాగా సోక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సోక్ అయితే సరిపోతుంది. ఆలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న మురమరాలని వాటర్లో పిండుతూ తీసేసుకుంటోవాలి. మురమరాలు సాఫ్ట్ అవుతాయి. వాటర్తో పాటు వేసుకోవద్దండి, పిండేసేయాలి. వాటర్ మొత్తము బాగా పిండేసి వేసుకొని ఒకసారి ఆయిల్లో దీన్ని బాగా కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కలిపేసుకొని కొత్తిమీరతో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దింపేసుకుంటే అయిపోతుందండి. మురమరాల ఉప్మా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ టైంలో ఏమీ లేనప్పుడు ఇట్లా మురమరాలు ఉంటే మురమరాలతో ఇలా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. దీనిని కొన్ని స్టేట్స్లో ఒగ్గాని అని కూడా అంటారు. అందులో టమాటో వేస్తారు. టమాటో వేస్తే మెత్త మెత్తగా అయిపోతుందని నేను వేయలేదు. టమాటో వేస్తే కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.